ఓకే స్టూడెంట్స్, మనము లాస్ట్ వీడియోలో క్వశ్చన్ పేపర్ పెట్టాను కదా మీకు అందరూ దానికి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ ఒకసారి ఇస్తున్నటువంటి స్లిప్ టెస్ట్ పేపర్. ధరతీకి శోభాక ప్రముఖ కారణం వర్షా హై, ఆ స్టేట్మెంట్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పాను. తర్వాత ఘనే బాధలోక వర్ణన గురించి చెప్పాను. తర్వాత వర్ష సభీ ప్రాణియంకేలి జీవనాధార హై, ఆ మూడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతకుముందు చెప్పిన క్వశ్చన్ ఏంటంటే అబౌట్ రైటర్ సుమిత్రా పంత్ జీకే బారేమే లిఖియే అనే క్వశ్చన్ గతంలో రాశారు, ఆయన మరలా ఇచ్చాను. సరే, బిట్స్ చూడండి. మనకో భానే వాళ్ళ, దీన్ని ఏక్ శబ్దమే లిఖిన, ఒక వర్డ్లో రాయటం మన్ భావన్ అని రాయడం. దీర్ఘాలు స్పెల్లింగ్ మిస్టేక్లు పోయినా ఒక మార్క్ పోయినట్లే. అలాగనే చంద్ర, దానికి తద్భవ శబ్దం ఏంటంటే చాంద్. సూర్యు, దానికి తద్భవ శబ్దం అంటే సూరజ్. తర్వాత 7వది సావన్ మేఘ్, దానికి విగ్రహ వాక్యం వచ్చేసి సావన్ కే మేఘ్. దాని యొక్క విగ్రహ వాక్యంలో కే, కా, కి అని ఏదైనా వచ్చినట్లే తత్పురుష సమాస్, కాబట్టి సావన్ కే మేఘ్ తత్పురుష సమాస్. తర్వాత భీతర్ అంతర్, భీతర్ ఔర్ అంతర్, దీనికి ఏ సమాసం అంటే ద్వంద్వ సమాస్. తర్వాత లాస్ట్ బిట్ 1977, 77ని 70ని ఏమంటారా అంటే ఏమంటారా? 70ని ఏమంటారు? అత్తర్. అప్పుడు 77 అంటారు, 1977 అది. సరే, మనము ఈ అభివ్యక్తి సృజనాత్మకతలు ఇంకొక వీడియో ఉంది, ఇంకొక క్వశ్చన్ ఉంది. ఆ క్వశ్చన్ చెప్పుకొని ఇంకొక షార్ట్ క్వశ్చన్ ఉంది, అది కూడా చెప్పుకుందాం. చూడండి, ఇది అయిన తర్వాత సారాంశ్. నెక్స్ట్ క్లాస్లో మనకి సారాంశం ఎగ్జామ్ ఉంటుంది. నెక్స్ట్ ఫ్రైడే ఈసారి ఏముంటుందయ్యా? సారాంశ్. ఈలోపు మనం చెప్పుకుందాం. సరే చూడండి అయ్యా, క్వశ్చన్ చూడండి. వర్ష ఋతువుకే ప్రాకృతిక సౌందర్యకే బారే. క్వశ్చన్ ఏంటయ్యా? వర్ష ఋతువుకే ప్రాకృతిక సౌందర్యం. ఇందులో కొన్ని పాత క్వశ్చన్స్లో కూడా ఘనే బాధలు కాకుండా, ఘనే బాధలో వర్ణంలో ఉన్న ఆన్సర్ పాయింట్లు కాకుండా ఏ పాయింట్స్ అయినా మిక్స్ చేయొచ్చు, కామన్గా రాయొచ్చు. వర్ష ఋతువుకి సంబంధించిన పాయింట్స్ మిగిలిన 3 క్వశ్చన్స్లో ఘనే బాధలు కాకుండా, ఘనే బాధల గురించి ఏమి రాసాం? బాధలు అనుకుంటూ రాసాం. అవి గర్జిస్తాయి, అది రాసుకుంటూ వచ్చాం. ఆ పాయింట్స్ కాకుండా ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ధరతీకి శోభాక ప్రముఖ కారణం వర్ష. భూమి అందంగా ఉండటానికి కారణం వర్ష, కాబట్టి ఇక్కడ సెట్ అయింది. అందులో ఒక పాయింట్ అయినా ఇక్కడ రాయొచ్చు. తర్వాత అభివ్యక్తి సృజనాత్మకతలో ఫస్ట్ క్వశ్చన్ ఏంటయా? వర్ష సభీ ప్రాణియంకే లియే జీవనాధార్. అక్కడ కూడా వర్షాల గురించి ఉంది, కాబట్టి అక్కడ పాయింట్స్ కూడా ఇక్కడ మనం లాక్కోవచ్చు. ఆ క్వశ్చన్లో ఉన్న పాయింట్స్ కూడా ఇక్కడ లాక్కోవచ్చు. ఇందాక చెప్పిన ధరతీలో ఉన్న పాయింట్స్ కూడా ఇక్కడ లాక్కోవచ్చు. కానీ ఘనే బాధల దగ్గర ఉన్న పాయింట్స్ లాక్కోవడానికి సెట్ అవ్వదు, సింక్ అవ్వదు. సరే చూడండి, లాస్ట్ క్వశ్చన్. వర్ష ఋతువుకే ప్రాకృతిక సౌందర్యం అనేది ఒకేసారి తీసుకోవాలి. మీరు తీసుకోండి. ఫర్ అప్నే విచార పడతాయి, దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. వర్ష ఋతువులో ప్రకృతి యొక్క సౌందర్యం గురించి మీ ఒపీనియన్ చెప్పండి. ఏం చెప్పొచ్చు మనం? వర్షాలు పడతాయి, చుట్టూ చెట్లు మొక్కలు పెరుగుతాయి, పచ్చదనం స్ప్రెడ్ అవుతుంటుంది అని రాయటమే. పైగా అందరూ ఆశపడతారు, వర్షాకాలం వచ్చిందంటే సంతోషిస్తారు, రైతులు పొలాలు సిద్ధం చేసుకుంటారు. ఇంకా అట్లాంటి పాయింట్స్ అని అనమాట ఇక్కడ మనం ఎంటర్ చేసేది. చూడండి, ఆల్రెడీ 2 పాయింట్స్ కావు. ఎవరో ఎగ్జామ్లో ఎవరో ఈ 2 పాయింట్స్ చివరి రాసింది, మీ ఇద్దరులో ఎవరే? నువ్వా? ఫస్ట్ రాయాల్సిన పాయింట్లు చివరిలో రాశారు అబ్బాయి. అర్థమైంది నేను చెప్పింది? ఈ ఫస్ట్ 2 పాయింట్స్ ఏముంటాయి చెప్పండి? ఎవరో ఈ పాయింట్స్ ముందు అసలు పాయింట్స్ రాసిన తర్వాత ఫస్ట్ పాయింట్స్ లాస్ట్లో రాశారు. ఎవరు? కాదయ్యా, చూపించు. చూడండి, వర్ష ఋతువు బ్రాకెట్లో ఏముందయ్యా? సావన్, శ్రావణ అన్నది. వర్ష ఋతువు సబ్కి ప్రియ ఋతు హై, ప్రియ ఋతు హై అనొచ్చు, ప్రియ ఋతు రహి హై అనొచ్చు.
ఉన్నారు సరే. సబ్కి ప్రియ ఋతు హై అది ఇట్లా గర్ల్స్లో ఆ ఏరియాలో వాళ్ళందరూ బాగా రాశారు. స్కామ్ ఏమైనా ఉందా? కాకపోతే దిద్దుతుంటే ఆ ఏరియాలో కొంతమంది బాగా రాశారు. ఈసారి చూద్దాం. సరే ఏంటంటే ఫస్ట్ పాయింట్ మీరు కూడా చెప్పండి. వర్ష ఋతు అందరికీ ఇష్టమైన ఋతు. ఉసి సమయం ఆ సమయం ఏ సమయంలో? హిందీ పీరియడ్ సమయంలో వర్ష ఋతువుకే సమయం. ప్రకృతి బహుత్ సుందర లంకీని, ప్రకృతి చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది ప్రకృతి. ఈ వసంత ఋతువు అప్పుడు కూడా బాగుంటుంది. వసంత ఋతువు అప్పుడేమో వాతావరణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడేమో ప్రకృతి అని ఇచ్చాడు. ప్రకృతి అంటే చెట్లు చేమలు అయ్యని అర్థం. ఇవి బాగుంటాయి. మన అప్పుడు దాకా ఎండిపోయి ఇదిగా కనపడితే ఒకసారి చెట్లన్నీ పచ్చదనం వస్తాయి. ఎండాకాలం పోయి వర్షాకాలం వచ్చేసరికి వాన పడేసరికి అంత పచ్చగా కనపడింది కాబట్టి అది. తర్వాత దాని కింద పాయింట్ చూడండి. చారో ఓర్ సుహావన వాతావరణం రాస్తాయి. అన్ని వైపులా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. తర్వాత లాస్ట్ చూడండి, లాస్ట్ లైన్. పేడ్ పౌదే హరియాలీసే झूमते हैं, చెట్లు మొక్కలు పచ్చదనంతో ఊగిపోతూ ఉంటాయి. పశు పక్షి మానవ్ और हर प्राणी ఆనంద విభోర్ हो जाता है. పశువులు పక్షులు మనుషులు అందరూ సంతోషంతో ఉంటారు. అప్పటిదాకా ఎండ తట్టుకోలేక. పోయిన సంవత్సరం ఎంత టెంపరేచర్? 43 7 43 అంత 44 కూడా వచ్చినట్టుంది. మాది పోయి ఒకసారి మనకి వర్షాలు వస్తే మనం ఎంత సంతోషిస్తాం. మనమే కాదు, భూమి మీద అన్ని